బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రస్తుతం నాసిక్ టీసీఎస్ లో బయటపడ్డ లవ్ జిహాద్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సమయంలో కుకట్పల్లి లవ్ జిహాద్ బాధితురాలు మీడియా ముందుకు వచ్చారు. లవ్ జిహాద్ అబద్ధం కాదు, నిజమే అని తేల్చి చెప్పారు. సాఫ్ట్వేర్ డెవలపర్ గా పనిచేస్తున్న తనను నిండా ముంచేశారని, లవ్ జిహాద్ చేస్తూ లక్షలు కాజేశారని ఆరోపించారు. నవాజ్ అనే వ్యక్తి తనకు వ్యాపారం నిమిత్తం పరిచయమై ఈ దారుణానికి ఒడిగట్టారని చెప్పారు. తాను మతం మారినట్లు, హిందూ ధర్మాన్ని స్వీకరించినట్లు అబద్ధమాడి తనను మోసం చేశాడని ఆరోపించారు. తనపై అనేక దారుణాలకు ఒడిగట్టారని తెలిపారు. కుకట్పల్లి పరిసర ప్రాంతాల్లో ఇది జరిగింది. నవాజ్ అనే ముస్లిం వ్యక్తి కుకట్పల్లి పరిధిలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని అక్కడే ఉన్న యువతిని వలలో వేసుకోవడానికి ప్లాన్ వేశాడు. తాను ముస్లిం అని చెబితే నమ్మదని తెలిసి హిందువులాగా నటించాడు. ఆ యువతికి 100% నమ్మకం కలిగేలా ప్రవర్తించి ప్రేమతో లోబర్చుకున్నాడు. దీని తర్వాత గత ఏడాది జూన్ మాసంలో వివాహం కూడా జరిగింది. పెళ్లైన మొదటి రోజు నుంచే నరకం చూపటం ప్రారంభించాడు. పెళ్లి రోజు రాత్రి నవాజ్ తన క్రూరత్వాన్ని ప్రదర్శించాడు. పార్టీ పేరుతో తన స్నేహితులను, సోదరులను ఇంటికి ఆహ్వానించాడు. బాధితురాలికి మత్తుమంది కలిపిన పానీయం ఇచ్చి స్పృహ కోల్పోయిన తర్వాత ఆమెపై నవాజ్ ఇంకా తన స్నేహితులు, సోదరులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తన భర్త స్వయంగా ఈ ఘాతుకానికి ప్లాన్ చేశాడని తెలిసి ఆ యువతి తీవ్ర మనస్తాపానికి గురైంది. ఆ యువతిని మానసికంగా, శారీరకంగానే హింసించడమే కాకుండా ఆర్థికంగానూ దెబ్బతీశాడు. ఆమెకు చెందిన విలువైన ఫ్లాట్లను, బంగారాన్ని బలవంతంగా లాక్కున్నాడు. అంతటితో ఆగక ఆమె పేరు మీద బ్యాంకుల్లో భారీ మొత్తంలో లోన్లు కూడా తీయించాడు. వీటన్నింటి తర్వాత యువతికి అసలు విషయం తెలిసింది. ఇప్పటికే నవాజ్ కు 2 పెళ్లిళ్ళు అయ్యాయని, తాను మోసపోయానని తెలిపింది. దీనికి తోడు యువతిని మతం మార్చడానికి ప్రయత్నించారు. గుల్బర్గాలోని కాజా నవాజ్ దర్గాకు తీసుకువెళ్లి మతం మార్చారని చెప్పారు. తనతో కల్మా చదివించేవారని వెల్లడించారు. తనను బాగా కొట్టేవారని చెబుతూ ప్రైవేట్ ఫోటోలు తీసుకుని బ్లాక్మెయిల్ చేశారని ఆరోపించారు. తనను దుబాయ్కు తీసుకువెళ్లేందుకు ఒత్తిడి తెచ్చారని, అది వారి వల్ల కాలేదని తెలిపారు. ప్రేమ పేరుతో కొందరు ముస్లింలు లవ్ జిహాద్ చేస్తున్నారని, దాని వలలో హిందూ యువతలు, మహిళలు చిక్కుకోవద్దని హిందూ సంఘాలు పదే పదే చెబుతూనే ఉన్నాయి. విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ లాంటి సంస్థలు ఇలాంటి మోసాలను, లవ్ జిహాద్ కేసులను నిత్యం బయట పెడుతూనే ఉన్నాయి. ప్రేమ పేరుతో మరో పేరుతో హిందూ మహిళలను లోబర్చుకుంటున్నారని, ఏ రకంగానూ వారి వలలో చిక్కుకోవద్దని పదే పదే కోరుతున్నాయి. అయినా సరే అమాయకమైన హిందూ అమ్మాయిలు వారి వలలో చిక్కుకుంటున్నారు.